17వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ప్రకారమే కొనసాగింది. వానలో తడుస్తూనే వైఎస్ఆర్ అభిమానులు మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొన్నారు. 217వ రోజు పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం నడుకూరులో ప్రారంభమై నవగాంలో ముగిసింది. ఈ దృశ్యాలను చూస్తుంటే ఏమనిపిస్తోంది? అభిమానం అంటే ఇదిరా అనిపిస్తోంది కదూ. అవును, అభిమానం గొడిగెత్తింది అనిపిస్తోంది. 217వ రోజు షర్మిల పాదయాత్రకు బయలుదేరేటప్పుడు దృశ్యాలివి. అయినా షర్మిల పాదయాత్ర ఆపలేదు. అనుకున్న ప్రకారమే ముందుకు పోయారు. వానలో తరుస్తూనే 8 కిలోమీటర్లు నడిచారు. వైఎస్ఆర్ అభిమానులు కూడా వాన తమ లక్ష్యానికి అడ్డంకి కాదు అన్నట్టుగా ముందుకు సాగారు. రెండు 217వ రోజు పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన కృష్ణదాస్ కాంగ్రెస్ పార్టీ టీడీపీలపై మండిపడ్డారు. షర్మిల పాదయాత్రతో రాష్ట్ర ప్రభుత్వ ఉనికే ప్రమాదంలో పడిందన్నారు. షర్మిలమ్మ పాదయాత్ర 100% ఆంధ్రప్రదేశ్ లో విజయవంతమై రేపు భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఈ సమస్యలు ప్రజా సమస్యలని నివేదించి జగన్ ద్వారా పరిష్కరించడానికి తప్పకుండా ఈ పాదయాత్ర విజయవంతంగా ఉపయోగపడదని మేము భావిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోకి షర్మిల అడుగు పెట్టడంతోనే వానలు మొదలయ్యాయని, దీంతో వ్యవసాయ పనులు ప్రారంభించామని రైతులు చెప్పారు. ఆనాడు మహానేత మా జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఇటువంటి వర్షాలు వచ్చాయి. మంచి కరువుల టైంలో కూడా వర్షాలు వచ్చాయి. ఆ రోజు కూడా శుభ్రభ. ఈ రోజు కూడా షర్మిల మేడం గారు మా జిల్లాకి రాగానే ఈ దమ్ముల సీజన్ లో మాకు నీళ్లు లేకపోయినా, కాలువలంటే నీరు రాకపోయినా సరే మాకు ఇటువంటి వర్షాధారం ద్వారా కూడా ఈ రోజు రైతు పనులు చేసుకోవచ్చు. ఆ మహానాయకురాల యొక్క కృషి వల్ల ఆ మహానాయకులు మా గడ్డ మీద అడుగుపెట్టిందో ఈ రోజు మాకు వర్షాధారం కలిగింది. మాకు కూడా చాలా రైతులకు చాలా సంతోషంగా ఉంది. 217వ రోజు పాదయాత్ర నవగాంలో ముగిసింది. నవగాంలో వైఎస్ఆర్ విగ్రహానికి షర్మిల పూలమాల వేశారు. పాదయాత్రలో ధర్మాన కృష్ణదాస్ తో పాటు ఆయన సతీమణి పద్మప్రియ, విక్రాంత్, కళ్యాణి, పద్మజ, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. 217వ రోజు షర్మిల 14.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 2913 కిలోమీటర్లు మరో ప్రజా ప్రస్థానం కొనసాగింది.